Hello friends, very good morning. Welcome to 18th September Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 18th September హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి, బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ స్టార్టింగ్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఎవరైతే కనుక యూపీఎస్సీ కానివ్వండి లేకపోతే స్టేట్ లెవెల్ గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే కనుక వీ హ్యావ్ లాంచ్డ్ ఏ డెడికేటెడ్ ఆఫ్లైన్ కోర్సెస్ అయితే కనుక మనం వైజాగ్లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్ కేస్ యూపీఎస్సీ జిఎస్ ప్లస్ సిసాట్ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక మీకు 36,000కే అందుబాటులో ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి అయితే కనుక 30,000 రూపీస్కే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి 24,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇన్ కేస్ ఒకవేళ సింగిల్ అమౌంట్లో పే చేయలేకపోయినా కూడా మీకు మనం ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనకైతే అందుబాటులో ఉంటుంది. ఈఎంఐ 3,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటంటే మన కోర్సెస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫ్రీ డెమో కూడా అటెండ్ అయితే అవ్వచ్చు. ఫర్ అరౌండ్ 3 days మనం అయితే కనుక ఫ్రీ డెమోస్ ప్రొవైడ్ చేస్తున్నాము సో దట్ యూ కెన్ టేక్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్. సో ఓకే, బై అటెండింగ్ ఆల్ అవర్ క్లాసెస్ సో దట్ యూ కెన్ జడ్జ్ ద క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆ డెప్త్ అనేటువంటిది మీకు తెలుస్తుంది. దానివల్ల బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ టేక్ ద ఇన్ఫార్మ్డ్ చాయిస్. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ క్వైరీస్ యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ విచ్ ఇస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ltxclasses.com. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ఈవేళ మనం ఏంటి అని అంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం తీసుకుని మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుందండి. లెట్ us సీ ద అజెండా. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేటువంటిది అజెండా చూద్దాం ఈవేళ. దెన్ వీ విల్ గో టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, మయన్మార్ సింకింగ్ ఇన్ టు ద రైట్స్ అబిస్ సేస్ యునైటెడ్ నేషన్స్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయాలి. Unprecedented repression is plunging Venezuela into that of the crisis, says United Nations. Even this is also GS paper 2 international relations, particularly South American countries కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఇది. WPI inflation slows to 4-month low of 1.31% అని చెప్పి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇట్ కమ్స్ అండర్ GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనం కవర్ చేయాలి. నో ప్రోగ్రెస్ ఇన్ రెజల్యూషన్ ఆఫ్ డెమ్చాక్ అండ్ దెప్సాంగ్ ఫ్రిక్షన్ పాయింట్స్ in 2 years. So this is something related to GS paper 2 IR India and as well as the China underlo meer study cheyali. Then the next one, steps taken to improve the self reliance says Rajnath. ఇది మనకి GS paper 3 డిఫెన్స్ అండర్లో మనం కవర్ చేసుకుంటాము. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ ఇండియన్ ఎకానమీస్ స్వీట్ స్పాట్ అని ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి ఎడిటోరియల్లో. ఇది మనము జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో కవర్ చేయాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ విల్ బి కవరింగ్ టుడే. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ బట్ వితౌట్ టైమ్ వేస్టింగ్ ద టైమ్. సో బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ దవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ అనేటువంటిది మనకైతే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈవెన్ దో యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ అయినా కూడా, ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్ సో విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్, సో దిస్ కోర్స్ విల్ డెఫినెట్లీ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్ ఫర్ దిస్ డిఫికల్ట్ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్, దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ మీకు 30,000 రూపీస్ అండి. ఈవెన్ యూ కెన్ పే ఇట్ అట్ 3,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు ఏంటంటే పే చేసుకోవచ్చు. అండ్ ద అనదర్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి, యాజ్ యూజువల్ మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ltxclasses.com. అలాంగ్ విత్ దట్, సో జిఎస్ పేపర్కి సంబంధించి మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఈవెన్ ఆప్షనల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ బిన్ మనం అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి అండర్ ద ప్రోగ్రామ్ కాల్డ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. సో ఇది కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. మీది ఏ ఆప్షనల్ అయినా కూడా మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 25,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాము. అండ్ ఈఎంఐ వచ్చేసి 3,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా కమెంట్ బాక్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. యూ కెన్ కాల్ టు us, you can talk to our experts, and you can take the informed decision. At the same time, visit our website ltxclasses.com.
Now let's start the discussion. The first and foremost article, Myanmar is sinking into the rights abyss, says United Nations. One of the very important article మనకైతే కనుక ఇష్యూ అయితే మనకి నడుస్తోందండి విత్ రెస్పెక్ట్ టు మయన్మార్కి సంబంధించి. సో ద మయన్మార్ విత్ ఈచ్ పాసింగ్ డే మనకి ఏంటి అని అంటే కనుక సో దేర్ ఆర్ సో మెనీ వైలేషన్స్, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేటువంటివి మనకైతే కనుక పెరిగిపోతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి యునైటెడ్ నేషన్స్ కూడా సో దీని గురించి అయితే కనుక మాట్లాడుతున్నారనమాట. చూడండి, ద యునైటెడ్ నేషన్స్ ఈజ్ ప్రొవైడింగ్ ద అకౌంట్స్ ఆఫ్ ద హారిఫైయింగ్ టార్చర్ అండ్ ఓవరాల్ వర్సనింగ్ రైట్స్ సిచ్యువేషన్ ఇన్ ద మయన్మార్ ఎమిడ్ ద ఇంటెన్సిఫైయింగ్ హోస్టిలిటీస్ అండ్ ద absence of rule of law. So okay, the Myanmar is plumbing into the depths of the human rights abyss. So the head of United Nations Rights Office Myanmar team said about the country's junta regime అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. మయన్మార్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ నైబరింగ్ కంట్రీస్ అండి మనకి మయన్మార్ అనేటువంటిది. దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ మనం చాలా డిస్కస్ చేయాలి. ద యునైటెడ్ నేషన్స్ స్టేటెడ్ దట్ ద మయన్మార్ ఈజ్ సింకింగ్ ఇన్ టు దట్ ఆఫ్ ద రైట్స్ ఎబిస్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో దీస్ ఆర్ ద కమ్యూనిటీ హూ ఆర్ రోహింగ్యాస్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కమ్యూనిటీ ఉన్నారండి మనకి. రోహింగ్యాస్ అంటారనమాట. రోహింగ్యాస్ ఆర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మైనారిటీ కమ్యూనిటీ ఇన్ ద మయన్మార్. మనకి వీళ్ళు మనకి రఖైన్ అనేటువంటి స్టేట్లో మనకైతే కనుక వీళ్ళు they are living in this Rakhine state and they have been subjected to that of huge torture and as well as persecution. So persecution ki vilna aithe subject cheyadam jarugutundi. You can see from the map as well. So this is what is the Myanmar, and Myanmar is bordered by the countries which is India, and at the same time మనకి ఏంటి అని అంటే కనుక చైనా, దెన్ వీ హ్యావ్ లావోస్, దెన్ వీ హ్యావ్ థాయిలాండ్. ఈ కంట్రీస్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక బార్డర్ అవుతుందన్నమాట. సో దీనికి సంబంధించి మనం అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మయన్మార్ ఈజ్ మనం తీసుకున్నట్లయితే కనుక ఈ ఇష్యూ పర్టికులర్లీ ఎవరి గురించి అని అంటే కనుక రోహింగ్యాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి. రోహింగ్యాస్ అనేటువంటి కమ్యూనిటీ మనకి మయన్మార్లో బ్రతుకుతున్నారనమాట. వీళ్ళు ఎక్కడ మయన్మార్లో, ఇదిగో చూడండి ఇక్కడ రఖైన్ అనేటువంటి స్టేట్ ఉంది కదా మనకి ఇక్కడ. ఈ యొక్క రఖైన్ అనేటువంటి స్టేట్లో మనకి ఈ యొక్క మయన్మార్కి సంబంధించినటువంటి రోహింగ్యాస్ అయితే కనుక సో దే ఆర్ లివింగ్ ఇన్ దిస్ పర్టికులర్ రఖైన్ స్టేట్. ఎవరి రోహింగ్యాస్ అనేటువంటి వాళ్ళు అని అంటే దీస్ రోహింగ్యాస్ ఆర్ యాక్చువల్లీ ద ఎథనిక్ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ. సో దీస్ ఆర్ ద ఎథనిక్ ముస్లిం minority community. So where they are living? They are living in the Rakhine state of Myanmar. Rakhine state of Myanmar లో మనకి అయితే కనుక వీళ్ళు దే ఆర్ లివింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రీజియన్ అండి. వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో దే క్లెయిమ్ దట్ రఖైన్ స్టేట్ ఈజ్ బేసికల్లీ దేర్ హోమ్ అని చెప్పేసి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఎప్పటి నుంచో మేము హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము అని చెప్పేసి దే ఆర్ సేయింగ్ సో దట్ దేర్ హోమ్ కంట్రీ ఈజ్ బేసికల్లీ మయన్మార్. బట్ కానీ మయన్మార్ గవర్నమెంట్ ఏంటి అని అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ వీళ్ళని రికగ్నైజ్ చేయట్లేదు. సో మయన్మార్ రిఫ్యూజెస్ టు రికగ్నైజ్ దెమ్ యాజ్ మయన్మార్ refusing them to recognize as their citizens. వీళ్ళ యొక్క సిటిజన్స్గా మయన్మార్ గుర్తించట్లేదు. మయన్మార్ ఏమంటుంది? సో మయన్మార్ సేస్ దట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మయన్మార్, దే డస్ నాట్ బిలాంగ్ టు దట్ ఆఫ్ ద మయన్మార్. సో వీళ్ళు నైబరింగ్ కంట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసి వీళ్ళకి సిటిజన్షిప్ కూడా మనకి ఇవ్వట్లేదన్నమాట. denying the citizenship as well since the year 1982 నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రోహింగ్యాస్ అనేటువంటి ఎథనిక్ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ ఎవరైతే ఉంటున్నారో ఈ యొక్క రఖైన్ స్టేట్లో వీళ్ళని గుర్తించకుండా వీళ్ళకి సిటిజన్షిప్ కూడా ఇవ్వట్లేదు.
అండ్ ఇవ్వకపోగా మయన్మార్ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి అని అంటే కనుక వీళ్ళ మీద వైలెంట్ అటాక్స్ అనేటువంటివి కూడా క్యారీ అవుట్ చేస్తున్నారు. ఆఫెన్ దే హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు టార్చర్, సో దే హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు దట్ ఆఫ్ ద పర్సిక్యూషన్, సో దే హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు దట్ ఆఫ్ ద పర్సిక్యూషన్ అనమాట. అందుకనే మనం వీళ్ళని ఏమంటారంటే, ప్రపంచం మొత్తంగా వీళ్ళని ఏమంటారంటే, దీస్ రోహింగ్యాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద these Rohingyas are considered as the world's largest stateless population. So that means they don't have a స్టేట్లెస్ పాపులేషన్గా మనం ఏంటి అని అంటే కనుక వీళ్ళని చెప్పడం జరుగుతుంది. బికాస్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయాల్సిన మయన్మారే వీళ్ళని ఏంటి అని అంటే కనుక డెనే చేస్తుంది. ఈవెన్ ద నైబరింగ్ బంగ్లాదేశ్ ఆల్సో says they are not part of our country. India says they are not part of our country. సో ఓవరాల్గా మనకి ఏంటి అని అంటే ఈ కమ్యూనిటీ మొత్తం కూడా ఏంటి అని అంటే కంప్లీట్లీ స్టేట్లెస్ పాపులేషన్ అయిపోయారు. నో కంట్రీ ఈజ్ ప్రొవైడింగ్ దెమ్ ద సిటిజన్షిప్. ఈవెన్ ద మయన్మార్ ఈజ్ ఆల్సో నాట్ రికగ్నైజింగ్ దెమ్ అండ్ దే ఆర్ నాట్ గివింగ్ దెమ్ ఇన్ ద సిటిజన్షిప్. అయితే ఈ యొక్క ఫోర్సెస్ ఎవరైతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారో ఈ యొక్క రోహింగ్యాస్ మీదన వైలెంట్ అటాక్స్ని క్యారీ అవుట్ చేయటము, సో ఓకేనా, దే హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు టార్చర్ ఇలాగ మనకి చేస్తున్నారనమాట. దీని మూలాన వీళ్ళు ఏంటంటే కనుక పక్కనున్నటువంటి నైబరింగ్ కంట్రీస్కి పారిపోతున్నారు. మయన్మార్కి పక్కనున్నటువంటి నైబరింగ్ కంట్రీస్ అంటే ఇప్పుడు ఏమేమి ఉన్నాయండి? సి ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద బంగ్లాదేశ్ అండ్ వీ హ్యావ్ ద ఇండియా. బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి ఈ మయన్మార్ రోహింగ్యా రెఫ్యూజీస్ ఏమవుతున్నారు అని అంటే వాళ్ళ యొక్క ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని పక్కనున్నటువంటి దేశాలకి, దట్ ఈజ్ బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి పారిపోతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా మనం తీసుకున్నట్లయితే కనుక ఎంతమంది అసలు ఇండియాలో మనకు ఉన్నారు? సో ఓకే, ఒక పాయింట్ రాసుకుంటే టు అవాయిడ్ ద పర్సిక్యూషన్ అంటే వాళ్ళ యొక్క ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని ఈ యొక్క రోహింగ్యాస్ ఏం చేస్తున్నారమ్మా? ఈ దీస్ రోహింగ్యాస్ ఆర్ ఫ్లీయింగ్. సో పక్కనున్న దేశాలకి మనకి పారిపోతున్నారనమాట. సో ఫ్లీయింగ్ టు దట్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. పక్కన ఉన్నటువంటి దేశాలకి ఈ యొక్క రోహింగ్యాస్ అనేటువంటి వాళ్ళు మనకి వెళ్ళిపోవడం అయితే కనుక జరుగుతోంది. దట్ ఈస్ సంథింగ్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఈవెన్ అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ యొక్క ఇది ప్రకారంగా తీసుకుంటే అరౌండ్ 40,000 రోహింగ్యా రెఫ్యూజీస్ మన కంట్రీలో అయితే ఉన్నారండి. ఈ రోజున 40,000 రోహింగ్యా రెఫ్యూజీస్ అయితే ఆర్ లివింగ్ ఇన్ అవర్ కంట్రీ, ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ కంట్రీ. సో వీళ్ళల్లో 40,000 మంది మనకి ఏంటంటే రోహింగ్యాస్ మన దేశానికి వలస అయితే కనుక వచ్చేసారు. సో చాలా మనకి ఇప్పుడు ఈ హైదరాబాద్, నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ, ఓకే, ఈ యొక్క నార్థరన్ స్టేట్స్లో మనకి వీళ్ళ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ వీళ్ళకి క్లస్టర్స్ అయితే ఉన్నాయి. ఆ క్లస్టర్స్లో వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ లివింగ్ ఇన్ దీస్ పర్టికులర్ క్లస్టర్స్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ పాయింట్. సో దీస్ రోహింగ్యా రెఫ్యూజీస్ ఈ విధంగా ఇండియాకి, బంగ్లాదేశ్కి మనకి వచ్చేయడం అయితే జరిగింది. అరౌండ్ ఈ 40,000 మందిలో కేవలం 14,000 మంది దగ్గర మాత్రమే రెఫ్యూజీ ఐడి కార్డ్స్ అయితే కనుక ఉన్నాయి. సో రెఫ్యూజీ ఐడి కార్డ్స్ అయితే కనుక ఉన్నాయి. మరి వెన్స్ దేర్ ఆర్ రెఫ్యూజీస్, ఆర్ దేర్ ఎనీ లీగల్ ఆబ్లిగేషన్స్ ఫర్ అవర్ కంట్రీ టు ప్రొటెక్ట్ దెమ్? ఇప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మన మీద ఏమైనా ఆబ్లిగేషన్ ఉందా అండి? లేక ఈ రెఫ్యూజీస్ని ప్రొటెక్ట్ చేసేటువంటిది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏమైనా ఉందా అనేటువంటి ఆస్పెక్ట్స్ మీద మనం అయితే తెలుసుకోవాలి. సో ఈజ్ దేర్ ఎనీ కన్వెన్షన్ టు ప్రొటెక్ట్ దీస్ పర్టికులర్ రెఫ్యూజీస్? ఇలాంటి రెఫ్యూజీస్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీస్లో కూడా మనకి ఏంటి అని అంటే గ్రీస్, ఆ దేశాల్లో ఈ యొక్క రకరకాల రెఫ్యూజీస్ మనకి వేరే దేశం వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళకి ప్లేస్, షెల్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసోర్సెస్ ఇవ్వమని చెప్పేసి వీళ్ళు బతిమాలుకుంటున్నారు అనమాట. సో వీళ్ళందరినీ, ఇలాంటి రెఫ్యూజీస్ని అందరినీ ప్రొటెక్ట్ చేసేటువంటి కన్వెన్షన్ ఏమైనా ఉందా అని అంటే ఎస్, దెర్ ఈజ్ ఏ కన్వెన్షన్ అండి. దట్ ఈజ్ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ అనేటువంటి కన్వెన్షన్ అయితే కనుక ఉంది అన్న విషయం మీకు తెలియాలి. సో విచ్ హ్యాజ్ డిఫైన్డ్ హూ ఈజ్ ఏ రెఫ్యూజీ అనేటువంటి వాళ్ళని కూడా మనకి డిఫైన్ చేశారు. అండ్ ఎవరైతే
ఎవరైతే ఆ యొక్క రెఫ్యూజీ అనేటువంటి కేటగిరీ అండర్లో మనకి ఏంటి అని అంటే వస్తారో వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ కూడా మనకు ఉంటుందన్నమాట. ఈ యొక్క పర్టికులర్ కన్వెన్షన్ మనకి 1951లో మనం అయితే కన్వెన్షన్ అయితే సైన్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్. సో ద యునైటెడ్ నేషన్స్ యొక్క ఎగీ సెంటర్లో మనకి ఈ యొక్క కన్వెన్షన్ని సైన్ చేసి ప్రపంచం మొత్తం మీదగా ఉన్నటువంటి రెఫ్యూజీస్ని మనమైతే కనుక ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది బై గివింగ్ దెమ్ ద బేసిక్ రైట్స్. రెఫ్యూజీస్కి కూడా రైట్స్ ఉంటాయండి, రెఫ్యూజీస్కి కూడా రైట్స్ ఉంటాయి. ఈ యొక్క యూఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఎవరైతే సైన్ చేస్తారో, సో వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎనీ పార్టీ టు దిస్ పర్టికులర్ రెఫ్యూజీ కన్వెన్షన్, దే ఆర్ అండర్ అన్ ఆబ్లిగేషన్ అండర్ ద రెఫ్యూజీ కన్వెన్షన్ టు ప్రొటెక్ట్ దీస్ రెఫ్యూజీస్. ఇలాంటి రెఫ్యూజీస్ అందరినీ కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క కన్వెన్షన్ని ఎవరైతే సైన్ చేస్తారో వాళ్ళందరి మీద ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ. బికాజ్ రెఫ్యూజీ రైట్స్ అనేటువంటివి ఉంటాయి మనకి. You should understand that point. Then the immediate question you should understand whether India have signed this refugee convention or not అనేటువంటి విషయం మీకు అయితే కనుక తెలియాలి. మనం ఈ రెఫ్యూజీ కన్వెన్షన్ సైన్ చేసామా లేదా అనేటువంటి ఆస్పెక్ట్. ఓకే, ఈ రెఫ్యూజీ కన్వెన్షన్ సైన్ చేసామా లేదా అనేటువంటి ఆస్పెక్ట్ మీకు అయితే తెలియాలి. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ అండి. మనము ఈ యొక్క రెఫ్యూజీ కన్వెన్షన్ని మనం అయితే కనుక సైన్ అయితే చెయ్యలేదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ. మనము ప్రపంచం మొత్తం మీదుగా రెఫ్యూజీస్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకంటూ కూడా సేఫ్ ప్లేస్ అనేటువంటిది ఉండాలి, వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ప్రతి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూడా మనం అయితే కనుక సో వీ ప్రపోజ్ దాట్ ఓన్లీ. మనం దాని గురించే మనం అవర్ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్ అండి. మనం అయితే కనుక రెఫ్యూజీస్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనే మనం అయితే చెప్తాము. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ ఆఫ్ దిస్ రెఫ్యూజీ కన్వెన్షన్. ఇండియా మనకి ఈ రెఫ్యూజీ కన్వెన్షన్ని సైన్ చేయలేదు. దెన్ మరి ఇండియా ఇంత రెస్పాన్సిబుల్ కంట్రీ అని అన్నప్పుడు ఎందుకు రెఫ్యూజీ కన్వెన్షన్ని సైన్ చేయలేదు? బికాస్ ద రీజన్ ఈజ్ నేషనల్ సెక్యూరిటీ. సో ద నేషనల్ సెక్యూరిటీని మనం దృష్టిలో పెట్టుకుని, బికాస్ వీ హ్యావ్ ద మన బార్డర్ కంట్రీస్ మనం తీసుకుంటే కనుక వీ హ్యావ్ పాకిస్తాన్ ఆన్ వన్ సైడ్ అండ్ వీ హ్యావ్ చైనా ఆన్ అనదర్ సైడ్. సో జనరల్లీ వీ ట్రీట్ దెమ్ యాజ్ అవర్ ఎనిమీ కంట్రీస్. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనము ఈ యొక్క రెఫ్యూజీ కన్వెన్షన్ అనేటువంటి దాన్ని మనము సైన్ చేసామనుకోండి, ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క రెఫ్యూజీ అనేటువంటి ముసుగు వేసుకుని మేబీ ఫ్రమ్ ద పాకిస్తాన్ ఆర్ మేబీ ఫ్రమ్ ద చైనా ఈ యొక్క పీపుల్ అనేటువంటి వాళ్ళు మన దేశానికి ఇక్కడికి వచ్చేసి ఉంటే అవకాశాలు మనకైతే ఉంటాయి. సో దేర్ ఫోర్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఏ కాంప్రమైజ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. మన యొక్క నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే మనకైతే వస్తుంది. సో దీన్ని మనం ముందే ఆపాలి. ఈ యొక్క ఎటువంటి రెఫ్యూజీస్ని మనం ఏంటి అని అంటే కనుక ఇలా ఎంటర్టైన్ చెయ్యకూడదు అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాము అని అంటే బై షోయింగ్ ద రీజన్ యాజ్ నేషనల్ సెక్యూరిటీ, సిన్స్ బికాస్ ఆర్ border countries are more vulnerable. సిన్స్ బికాస్ మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క బార్డర్ కంట్రీస్ నుంచి ఈ యొక్క ఎనిమీ కంట్రీస్ నుంచి మనకి పీపుల్ అనేటువంటి వాళ్ళు మన కంట్రీకి రెఫ్యూజీస్ అనే ముసుగు వేసుకుని వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి మనము ఈ యొక్క రెఫ్యూజీ కన్వెన్షన్ అయితే కనుక సైన్ అయితే చెయ్యలేదండి. సో దేర్ ఫర్ టు ప్రొటెక్ట్ ద రెఫ్యూజీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వీ హ్యావ్ ఎన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్. యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 1951 and you should understand one more point, India is not a signatory. Why? Because we have showed the reason as national security. So since the national security is the topmost priority for our country, we cannot compromise on it. So therefore we have not signed the refugee convention. Then there was one more important thing అండి, something called as very important term మనకిది ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అంటారనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్, దీని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ ఏం చెప్తోంది అని అంటే కనుక ఏ refugee cannot be returned to a country. A refugee cannot be returned to a country where they may face okay, torture or any other
ఇర్రిపేరబుల్ హార్మ్. సో ఓకే, ఇర్రిపేరబుల్ హార్మ్ అనమాట. వాట్ డస్ ఇట్ మీన్ బై అండి? సో ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అని చెప్పేసి ఒక ప్రిన్సిపల్ ఉందన్నమాట. ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఎవరెవరైతే ఈ రెఫ్యూజీస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దేశంలో వాళ్ళని దే ఆర్ పర్సిక్యూటెడ్, ఇఫ్ దే ఆర్ టార్చర్డ్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ, అలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీకి మనకి వాళ్ళ యొక్క ప్రాణాలను అరిచేతుల్లో పట్టుకుని వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ అలాంటి వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి, అంటే ఏ దేశంలో అయితే వాళ్ళకి ఈ యొక్క టార్చర్ ఇర్రిపేరబుల్ హార్మ్ జరిగేటువంటి అవకాశం ఉందో మళ్ళీ అదే దేశానికి మళ్ళీ వాళ్ళని పంపించకూడదు అని చెప్పేసి మనకి ఈ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ చెప్తుందండి. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ చెప్తుంది. ఓకే, హూఎవర్ ద రెఫ్యూజీ కెనాట్ బి రిటర్న్డ్ టు ఏ కంట్రీ సో వేర్ దే మే ఫేస్ టార్చర్ ఆర్ ఎనీ అదర్ ఇర్రిపేరబుల్ హార్మ్. దిస్ ఈస్ వాట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ సేస్. సో నవ్ ఇండియా ఈజ్ బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ సిచ్యువేషన్ చూసినట్లయితే మయన్మార్లో ఈ యొక్క రోహింగ్యా రెఫ్యూజీస్ ఆర్ పర్సిక్యూటెడ్, దే హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు టార్చర్. నవ్ దీస్ పీపుల్ అండ్ కీపింగ్ దేర్ లైఫ్స్, వాళ్ళ యొక్క ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇప్పుడు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్కి వీళ్ళు వలస వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా ఏమంటోంది, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఏం చేస్తున్నాము అని అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్గా మనం కన్సిడర్ చేసి, మరి మనం రెఫ్యూజీ కన్వెన్షన్ సైన్ చేయలేదు కాబట్టి మన నేషనల్ సెక్యూరిటీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఏం చేస్తున్నాము అని అంటే వీఆర్ సెండింగ్ దెమ్ బ్యాక్ అండి. దెన్ నౌ ఆల్ ద కంట్రీస్ ఓవర్ ద వరల్డ్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏమంటున్నారంటే యు ఆర్ వైలేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్. వాట్ డస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ సేస్? ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ సేస్ దట్ whenever a refugee should not be returned at any cost to their home country where they are facing the persecution and as well as the torture. ఈ యొక్క టార్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనీ హార్మ్ ఫేస్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళని మళ్ళీ తిరిగి ఆ దేశానికి మనం పంపించకూడదని చెప్తుంది. మనం ఏమంటున్నాము అని అంటే ఇండియా ఈజ్ నాట్ సిగ్నటరీ టు దట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్. సో దేర్ ఫోర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ డస్ నాట్ అప్లై టు అస్ సిన్స్ బికాస్ నేషనల్ సెక్యూరిటీ విల్ బీ అట్ స్టేక్ ఇఫ్ వీ అలౌ ఆల్ దీస్ రెఫ్యూజీస్ ఇన్ టు అవర్ కంట్రీ అని చెప్పి మనం వీళ్ళని వెనక్కి పంపించడం అయితే జరుగుతుంది. యూ షుడ్ అండర్స్టాండ్ హియర్ వాట్ డస్ మీన్ బై దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అంటే అర్థం ఏంటి? యూఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ మనం ఎప్పుడు సైన్ చేసుకున్నాము, వెదర్ ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ ఆర్ నాట్, ఇఫ్ నాట్ వై ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ. సో దెన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అకార్డింగ్లో ఎంతమంది రెఫ్యూజీస్ అసలు మన కంట్రీలో ఉన్నారు, అసలు ఈ రెఫ్యూజీస్ అనేటువంటి వాళ్ళు ఎందుకు మన దేశానికి వచ్చేస్తున్నారు, అది అసలు హూ ఆర్ రోహింగ్యాస్ ఎవరు, మనకి ఎక్కడ ఏ స్టేట్లో పర్టికులర్లీ వీళ్ళు ఉంటున్నారు, అండ్ వాట్ మయన్మార్ గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటి యొక్క రోహింగ్యాస్ విషయంలో, అండ్ వై దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద లార్జెస్ట్ స్టేట్లెస్ పాపులేషన్ అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు తెలియాలండి. అండ్ అందుకనే రెఫ్యూజీస్కి సంబంధించి మన దగ్గర దెర్ ఈజ్ నో డెడికేటెడ్ లా లేదండి. దెర్ ఈజ్ నో డెడికేటెడ్ లా. మనం ఎందుకంటే మరి రెఫ్యూజీ కన్వెన్షన్ ఈజ్ we are not signatory, right? So there is no dedicated law for us is there on refugees. ఇలా వచ్చేసిన వాళ్ళందరినీ కూడా మనం ఏంటంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్గా మన కంట్రీలోకి ఎలా వచ్చిన వాళ్ళతోటిగా మనం కలుపుకుని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా మనం ఏం చేస్తాము అని అంటే వీళ్ళని అండర్ ఫారినర్స్ యాక్ట్ 1946 అని చెప్పేసి ఒక చట్టం ఉంది. ఈ యొక్క ఫారినర్స్ యాక్ట్ 1946ని మనం ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇలా ఐడెంటిఫై చేసిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ని, రోహింగ్యాస్ని వాళ్ళ యొక్క దేశానికి వెనక్కి పంపించేస్తున్నాము. ఓకేనా అండి? దిస్ ఈజ్ సంథింగ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇప్పుడు మనకి యునైటెడ్ నేషన్స్ ఏమంటోంది అని అంటే దీస్ రోహింగ్యా పీపుల్ ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు torture, they are being subjected to harassment, they are being subjected to persecution అని చెప్పేసి ఈ పర్సిక్యూషన్ యొక్క హరాస్మెంట్స్ ఎక్కడా కూడా మనకి ఆగట్లేదు. సో డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఈ పాయింట్ మీద చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఫారినర్స్ యాక్ట్ 1946 ఏంటో తెలియాలి, అండ్ ద రెఫ్యూజీస్కి సంబంధించి మన కంట్రీలో ఏమైనా లా ఉందా లేదా అనేటువంటి విషయం తెలియాలి. వాట్ డస్ ఇట్ మీన్ బై ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అంటే అర్థం ఏంటి, అండ్ ద రిమైనింగ్ పాయింట్స్ అన్నీ కూడా మనకు తెలియాలండి.
And at the same time you should understand that Myanmar is basically very important country for us. స్ట్రాటజిక్ లొకేషన్ కానివ్వండి, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక మయన్మార్లో పీస్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. మయన్మార్లో పీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి ఈ యొక్క రోహింగ్యాస్ అనేటువంటి వాళ్ళు ఇలా మన దేశానికి వలస వచ్చేస్తూ ఉండటం వలన ఈవెన్ మన యొక్క నేషనల్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో అండర్ థ్రెట్. కాబట్టి నౌ ద నీడ్ ఈజ్ మయన్మార్ నీడ్ టు బి అట్ పీస్. సో జోగ్రాఫికల్ లొకేషన్ కూడా మనకి తెలియాలి మయన్మార్కి సంబంధించి. మయన్మార్ ఈజ్ ఆఫెన్ రిగార్డెడ్ యాజ్ ద గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియాగా మనము మయన్మార్ని చూడడం జరుగుతుంది. Myanmar is considered as the gateway to that of the Southeast Asia, and Myanmar acts like a bridge which connects the South Asia to the Southeast Asia, టు దట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియాని మనకి ఏంటి అని అంటే కనుక కనెక్ట్ చేస్తుందండి. ఏంటి మయన్మార్ అనేటువంటిది మనకి. ఈ యొక్క మయన్మార్ అనేటువంటి దేశం ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క మయన్మార్ని మనము గేట్వే టు దట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియాగా పిలుస్తాము. లేకపోతే కనుక ఇట్ ఆల్సో యాక్ట్స్ లైక్ ఏ బ్రిడ్జ్ which connects the South Asia on one side and South East Asia on the other side. For example, India is on the South Asia, Myanmar is on the South East Asia. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఒక ల్యాండ్ బ్రిడ్జ్ లాగా కూడా మనకి ఏంటి అని అంటే కనుక మయన్మార్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతుందండి. అండ్ మరి ఇంత హాట్స్పాట్ రీజియన్గా ఉన్నప్పుడు యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద మయన్మార్ బార్డర్స్, రైట్? అసలు ఏ కంట్రీస్ తోటి మనకి మయన్మార్ బార్డర్ అవుతుంది అనేటువంటి విషయాలు అయితే కనుక మనకైతే తెలియాలండి. సో హియర్ ఇండియాతో బార్డర్ అవుతుందా? ఎస్, ఇండియాతో బార్డర్ అవుతుంది. బంగ్లాదేశ్, ఎస్, బంగ్లాదేశ్ తోటి కూడా అవుతుందండి. దెన్ ఫాలోడ్ బై చైనా, ఎస్, చైనా యాజ్ వెల్. Then next one is Laos, and then next one is Thailand. Laos and as well as the Thailand. Total 5 countries తోటి మనకి మయన్మార్ అయితే కనుక వేరే దేశాలతోటి బార్డర్ అవుతుందనే విషయం మీకు క్లియర్గా తెలియాలండి. లైక్ సి బంగ్లాదేశ్, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియా, నెక్స్ట్ వన్ ఈజ్ చైనా, next one is Laos, and then Thailand. So Myanmar borders with 5 countries. Myanmar acts as a gateway to that of the Southeast Asia. Myanmar acts like a land bridge between the South Asia and as well as the Southeast Asia మధ్యన ఒక బ్రిడ్జ్గా కూడా మనకి ఏంటంటే వర్క్ అవుతుంది. అండ్ అలాగే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంకా కొంచెం స్పెసిఫిక్గా కూడా మనకు అడుగుతారండి. లైక్ ఏ స్పెసిఫిక్ స్టేట్స్ మనకి మయన్మార్తో బార్డర్ అవుతున్నాయని కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. దేర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దాట్ యాజ్ వెల్, విచ్ ఇండియన్ స్టేట్స్ బార్డర్ ద మయన్మార్ అని చెప్పేసి. అండ్ యూ షుడ్ ఆల్సో నో అబౌట్ ద ఇండియన్ స్టేట్స్ విచ్ బార్డర్ ద మయన్మార్ కూడా మనకి తెలియాలండి. ఇండియన్ స్టేట్స్ దట్ బార్డర్స్ ద మయన్మార్, సో మయన్మార్ని బార్డర్ చేస్తున్నటువంటి ఇండియన్ స్టేట్స్ ఏవేంటి అనేటువంటిది కూడా మనకి తెలియాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అరుణాచల్ ప్రదేశ్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అరుణాచల్ ప్రదేశ్ మనకి బార్డర్ చేస్తుందండి మయన్మార్ తోటి. అండ్ అలాగే వీ హ్యావ్ ద నాగాలాండ్ ఈజ్ వన్ మోర్ పర్టికులర్ స్టేట్. దెన్ వీ హ్యావ్ ద మణిపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మిజోరాం. So 4 Indian states border the Myanmar and 5 countries border the Myanmar. These are the 2 important points you should understand. సో మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్లీ లైక్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మిజోరాం. సి హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మేఘాలయ అండ్ యాజ్ వెల్ యాజ్ అస్సాం ఇవేవి కూడా మనకి మయన్మార్ తోటి బార్డర్ చెయ్యవు. అండ్ కంట్రీస్ వచ్చేసి మనకి ఇండియా, బంగ్లాదేశ్, చైనా, లావోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద థాయిలాండ్ కూడా మనకి కంట్రీస్ విచ్ బార్డర్స్ మయన్మార్ అండి. అండ్ ఈ యొక్క అండమాన్ సీ వీటి మీద కూడా మనకి ఏంటంటే ఈ యొక్క రెఫ్యూజీస్, సో దే ఆర్ ఫైటింగ్, సో దే ఆర్ ట్రయింగ్ టు మూవ్ టు ద అదర్ పర్టికులర్ కంట్రీస్. ఈవెన్ ఇండోనేషియా కూడా మనకి ఏంటి అని అంటే కనుక మయన్మార్ నుంచి పారిపోతున్నారు. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఓషన్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో దే హ్యావ్ బీన్ ఫేసింగ్ ద వెరీ హ్యూజ్ హార్డ్షిప్స్ అనేటువంటివి ఫేస్ చేస్తున్నారనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అలాగే ఇండియా మయన్మార్ గురించి మాట్లాడేటప్పుడు మీకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి పాయింట్స్, మీరు ఫర్దర్గా చదవాల్సినటువంటి పాయింట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కాలాదాన్ మల్టీ మోడల్
ట్రాన్సిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేటువంటిది మనకైతే జరుగుతుందండి. ట్రాన్సిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఆల్టర్నేటివ్ రూట్ అనమాట. మన యొక్క నార్త్ ఈస్ట్ని ఈవెన్ కనెక్ట్ చేయడానికి కూడా ఒక ఆల్టర్నేటివ్ రూట్ మనకి. సో చికెన్స్ నెక్ ఏదైతే ఉందో ఆ రూట్కి మరొక మనం ఆల్టర్నేటివ్ రూట్ని అయితే కనుక మనం ఐడెంటిఫై చేస్తున్నాము టు రెడ్యూస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మెయిన్ల్యాండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద నార్త్ ఈస్ట్. సో ద మెయిన్ల్యాండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద నార్త్ ఈస్ట్కి మధ్యన డిస్టెన్స్ని మనం తగ్గించడానికి we are looking into the alternative route, and one such alternative route is Kaladan multi-modal transit and as well as the transport project అని చెప్పేసి మనకి ఇది ఉంది. It connects the Kolkata port. It connects the Kolkata port with that of the Sitwe port in Myanmar. And there was one important port known as Sitwe port in Myanmarలో మనకి ఏంటంటే Sitwe port అని చెప్పేసి మనకైతే ఉంది. ఈ రెండింటినీ కూడా మనకైతే కనెక్ట్ చేసి డిస్టెన్స్ అనేటువంటి దాన్ని తగ్గిస్తుంది అనమాట మనకి కాలాదాన్ ప్రాజెక్ట్ అనేటువంటిది. ఎవరెవరికి మధ్య డిస్టెన్సు? మన యొక్క మెయిన్ ల్యాండ్ కంట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నార్త్ ఈస్టర్న్ కంట్రీ. సో ద మెయిన్ ల్యాండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నార్త్ ఈస్టర్న్ మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ని మనకి తగ్గించేటువంటి వన్ మోర్ ఆల్టర్నేటివ్ రూటే ఈ కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. ఖచ్చితంగా అడుగుతారు. దెన్ అలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ IMT ట్రైలాటరల్ హైవే ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. IMT అంటే కనుక ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలాటరల్ హైవే. థాయిలాండ్ trilateral highway. Okay, this is another important project that you are expected to know about. So now if we revise, ఈ రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్ మధ్యన ఇంకా రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తాయి. అండ్ అలాగే ఈ రీజియన్లో ఈ యొక్క మయన్మార్కి సంబంధించి కూడా ఏంటి అని అంటే కనుక చైనా ఈజ్ ఆల్సో ఎక్సర్సైజింగ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మయన్మార్ ఆల్సో అండి. సో మయన్మార్ని తన యొక్క ఆర్బిట్లోకి లాక్కోవడానికి మనకి ఏంటంటే కనుక చైనా అయితే ప్రయత్నిస్తూనే ఉంటుంది. సో వీ హ్యావ్ టు కౌంటర్ దట్ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద కొలాబరేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద మయన్మార్. దానికి సంబంధించినటువంటిది ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ దట్ ఈస్ కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఒకటి, IMT దట్ ఈస్ ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలాటరల్ హైవే ఒకటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. అండ్ ఏవేం స్టేట్స్ మనకి మయన్మార్తో బార్డర్ చేస్తాయి అనేటువంటివి తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి మయన్మార్తో బార్డర్ చేసేటువంటి కంట్రీస్ ఏవేంటి అనేటువంటివి తెలియాలి. సో దెన్ మయన్మార్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మయన్మార్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. అండ్ హూ ఆర్ దీస్ రెఫ్యూజీస్, రోహింగ్యాస్ పరిస్థితి ఏంటి, వాళ్ళని మన కంట్రీలో మనం ఏ విధంగా డిపోర్ట్ చేసేస్తున్నాము. ఓకే, దానికి సంబంధించి ఏ యాక్ట్ని మనం అయితే ఇన్వోక్ చేస్తున్నాము. అండ్ రెఫ్యూజీస్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో కన్వెన్షన్ ఏమైనా ఉందా, దట్ ఈస్ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్. ఇండియా సిగ్నేటరీయా కాదా, ఒకవేళ సిగ్నేటరీ అవ్వకపోతే ఎందుకు సిగ్నేటరీ కాదు, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి. అండ్ జియోగ్రాఫికల్ లొకేషన్ మయన్మార్ గురించి మీకు చాలా క్లియర్గా తెలియాలంటే ఎన్ని స్టేట్స్ మనకి మయన్మార్తో బార్డర్ అవుతున్నాయి, ఎన్ని కంట్రీస్ మనకి మయన్మార్తో బార్డర్ అవుతున్నాయి, అసలు మయన్మార్ సిగ్నిఫికెన్స్ ఏంటి, రోహింగ్యాస్ అనేటువంటి వాళ్ళు ఎవరు అసలు, ఓకేనా, వెదర్ డూ దే రియల్లీ బిలాంగ్ టు మయన్మార్ ఆర్ నాట్. Okay, so these are some of the important points. This is a representational image of the Rohingyas and particularly in Myanmar manaki. Okay, this is the first important article that you are expected to know. Now let's move on to that of the second article. So moving to that of the second article మనం చూసుకున్నట్లయితే చూడండి. So that is unprecedented repression is plunging Venezuela into crisis అనేటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ జరిగింది, పబ్లిష్ అయింది. యునైటెడ్ నేషన్స్ మనకి వెనిజులాలో సిచ్యువేషన్ మీద కూడా కమెంట్ అయితే చేశారు. లైక్ అపార్ట్ ఫ్రమ్ ద మయన్మార్, వెనిజులా మీద కూడా మనకి దేర్ ఈజ్ ఎ సివియర్ సప్రెషన్. ఓకే, సో దేర్ ఈజ్ ఎ సివియర్ రిప్రెషన్ ఇన్ ద మయన్మార్ వెనిజులా అనమాట. వెనిజులాలో కూడా వెనిజులా గవర్నమెంట్ దట్ ఈస్ హెడెడ్ బై నికోలస్ మదురో, సో హూ రీసెంట్లీ సెక్యూర్డ్ ద థర్డ్ టర్మ్. సో ఈజ్ లైక్ హెవీలీ ఆన్ ద యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ మీదన, లేకపోతే కనుక అపోజిషన్ పార్టీస్ మీద, వీళ్ళ మీద కూడా సో చాలా సివియర్ ఇవైతే కనుక ఫోర్స్ని అయితే కనుక ఇంపోజ్ చేసి వాళ్ళని అయితే సప్రెస్ చేస్తున్నారు. అండ్ దేర్ ఆర్ గ్రాస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేటువంటివి మనకి వెనిజులాలో జరుగుతున్నాయి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ కూడా దీని మీద కూడా మనకి కమెంట్ అయితే కనుక చేస్తున్నారు.
So unprecedented repression is plunging the Venezuela into that of the crisis, says United Nations. See, unprecedented repression is including the arbitrary uses of the power is plunging the Venezuela into the acute human rights crisis as Caracas steps up the efforts to quash all the opposition, a UN fact-finding mission said on Tuesday. Protests following the President Nicolas Maduro re-election have left the 27 people dead and 2,400 arrested. So around 27 people అయితే కనుక మనకి రీసెంట్గా చనిపోయారండి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద వెనిజులా. సో వెనిజులాకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అయితే తెలియాలి. సో చూడండి, మనకి నికోలస్ మదురో అని చెప్పి మెన్షన్ చేశారు కదా. హీ ఈజ్ నికోలస్ మదురో అండి. హీ ఈజ్ ద వెనిజులాస్ ప్రెసిడెంట్. మనకి హీ ఈజ్ ద వెనిజులాస్ ప్రెసిడెంట్. సో దెన్ ఇమీడియట్లీ ఎప్పుడైతే మనకి ఎంత న్యూస్లో ఉంటుందో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఇట్స్ పర్టికులర్ లొకేషన్ అనేటువంటిది ఫస్ట్ మనకి ఖచ్చితంగా తెలియాలన్నమాట. సో ద వెనిజులా గురించి మనకి ఖచ్చితంగా మనకి తెలియాలి. సి వెనిజులా ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ అనమాట. మనకి లొకేటెడ్ ఆన్ ద నార్థరన్ పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికా. సో వెనిజులా వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. సో కరాకస్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ వెనిజులా. ఈ యొక్క వెనిజులా గురించి మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక తెలుసుకోవాలి. ఈ కాంటెక్స్ట్ ఏంటి మనకి? What is the context? So the context is that recently, so the Nicolas Maduro manaki third time as the president secured the third term as the president of వెనిజులాగా మనకి ఏంటి అని అంటే కనుక ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో బట్ ద అపోజిషన్ పార్టీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్ సేయింగ్ దట్ సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రాడులెంట్ ఎలక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాడులెంట్ రిజల్ట్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఓకేనా. అపోజిషన్ డిక్లేర్డ్ దిస్ ఎలక్షన్స్ టు బి ఏ ఫ్రాడ్. కంప్లీట్లీ ఫ్రాడులెంట్ మీన్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఎలక్షన్స్ అనేటువంటివి విన్ అయ్యారు. సో ఓకే, అపోజిషన్ డిక్లేర్డ్ దిస్ పర్టికులర్ ఎలక్షన్ రిజల్ట్ యాజ్ ఫ్రాడ్ అనమాట. ఎలక్షన్ రిజల్ట్ యాజ్ కంప్లీట్లీ ఫ్రాడ్ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ఎవరు? అపోజిషన్ పార్టీస్. ఎక్కడ? వెనిజులాలో రీసెంట్గా మనకి థర్డ్ టైం ఎవరు సెక్యూర్ చేసుకున్నారు? నికోలస్ మదురో. వెనిజులా ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ మనకి విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద నార్థరన్ పార్ట్ ఆఫ్ ద సౌత్ అమెరికా మనకి. సో ఓకే, బట్ మనకి ఈ యొక్క నికోలస్ మదురోనికి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. సో రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా ఆర్ నౌ బ్యాక్డ్ ద మదురో. ఈ యొక్క మదురోకి మనకి వెనకాలండే సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కంట్రీస్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా ఆర్ సపోర్టింగ్. బట్ ఆన్ ద అదర్ సైడ్ మరి ఆపోజిట్ ఉండేవాళ్ళు ఎవరు? ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ అండ్ ఈవెన్ ద అదర్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ ఎగెనెస్ట్. లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఆర్ ఎగెనెస్ట్ దిస్ పర్టికులర్ ఎలక్షన్ అనమాట. నికోలస్ మదురో ప్రెసిడెంట్గా ఉండడాన్ని ఈ యొక్క దేశాలు లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ వీళ్ళెవ్వరూ కూడా లెజిటిమేట్ లీడర్గా మనకి రికగ్నైజ్ చేయట్లేదు. ఎవరిని? నికోలస్ మదురోని. సో ఓకేనా అండి. బట్ నికోలస్ మదురో వచ్చేసి మనం ఇప్పుడు వెనిజులా అనేటువంటిది మనం చూసినట్లయితే సో దెర్ ఈస్ ఏ నౌ వెనిజులా ఈజ్ మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద కంప్లీట్ క్రైసిస్ సిచ్యువేషన్ అనేటువంటి ఇన్ఫ్లేషన్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది మనకి వెనిజులాలో మనకి. సో ద ప్రైజెస్ ఆర్ కంప్లీట్లీ గోయింగ్ అప్. యాజ్ ఏ రిజల్ట్ ఫుడ్ షార్టేజెస్ వచ్చేస్తున్నాయి. మాస్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది. సో చాలామంది హ్యూజ్ పావర్టీ అయితే ఉంది. సో దీంతో వీటితో మనకి సఫర్ అవుతున్నారు అనమాట వెనిజులా. సో దట్స్ ద రీజన్ ద పీపుల్ ఆర్ అపోజింగ్ అగెన్స్ట్ ద ఈవెన్ ద నికోలస్ మదురో యాజ్ వెల్. Okay, United States of America, European Union and other the Latin American countries, even they refused to recognize and okay, they refused to recognize. So now moving forward to that of the Venezuela, so you are expected to know the geographical location as well apart from the main these political issues కి సంబంధించి కాకుండా మనకి వెనిజులాకి సంబంధించి సో geographical location అనేటువంటిది కూడా మనకి అయితే కనుక తెలియాలి. వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక సో దిస్ వెనిజులా ఈజ్ లొకేటెడ్ ఆన్ ద నార్థరన్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా. మనకి వెనిజులా అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే కనుక ద లొకేటెడ్ అట్ ద on the
నార్థరన్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికాకి మనకి ఉన్నటువంటి నార్థరన్ కోస్ట్లో మనకి ఈ యొక్క వెనిజులా అయితే కనుక మనకి లొకేట్ అయితే అయ్యిందండి. అండ్ అలాగనే సో క్యాపిటల్ వచ్చేసి ఏంటి, కరాకస్ ఈజ్ ద క్యాపిటల్. సో ద కరాకస్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ వెనిజులా. అండ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద ఇట్స్ బార్డరింగ్ కంట్రీస్ యాజ్ వెల్. అసలు వెనిజులా తోటి మనకి ఏ కంట్రీస్ బార్డర్ అవుతున్నాయి అని చెప్పేసి. సో మీరు చూసినట్లయితే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి గయానా ఈజ్ ద కంట్రీ విచ్ బార్డర్స్ టు దట్ ఆఫ్ ద ఈస్ట్ అండి. మనకి వెనిజులాకి ఈస్ట్లో మనకు ఉన్నటువంటి లొకేషన్ కంట్రీ వచ్చేసి గయానా. దెన్ వీ హ్యావ్ సౌత్లో వీ హ్యావ్ ద బ్రెజిల్. సో బ్రెజిల్ వచ్చేసి మనకి టు ద సౌత్ అయితే మనకి వెనిజులాకి అయితే కనుక ఉంటుంది. వెనిజులా మీద లాస్ట్ ఇయర్ 2024లో కూడా ప్రిలిమినరీ మీద క్వశ్చన్ అయితే అడిగారండి వెనిజులాకి సంబంధించి. సో దేర్ ఫోర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. కాబట్టి ఏంటంటే ఇవన్నీ హాట్స్పాట్ రీజియన్సే అవుతాయన్నమాట మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. అండ్ ఖచ్చితంగా అడుగుతున్నారు, మళ్ళీ అడిగే అవకాశాలు కూడా మళ్ళీ మనకైతే కనుక ఉన్నాయి. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దెమ్ అండ్ రీడ్ దెమ్ థరోలీ. గయానా వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఉంది, బ్రెజిల్ వచ్చేసి మనకి సౌత్ సైడ్ ఉంది, అండ్ కొలంబియా వచ్చేసి మనకి Colombia వచ్చేసి we have it in the so that to the southwest and as well as the west, to the southwest and as well as the west మనం తీసుకున్నట్లయితే కనుక we have the Colombia and then we have the Caribbean Sea and as well as Atlantic Ocean వచ్చేసి మనకి నార్త్లో ఉన్నాయన్నమాట. Caribbean Sea and as well as Atlantic Ocean we have on the north side, to the north. ఎస్. సో వెనిజులా అనేటువంటి దేశం మనం తీసుకుంటే కనుక వెనిజులాలో మనకి నికోలస్ మదురో అనేటువంటి ఆయన ఆల్రెడీ 2 టర్మ్స్ మనకి ప్రెసిడెంట్గా అయితే చేశారు. సో నౌ దేర్ వాజ్ ఎ హ్యూజ్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ దిస్ పర్టికులర్ ప్రెసిడెంట్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ద థర్డ్ టైం కూడా మనకి ఏంటి అని అంటే కనుక ప్రెసిడెంట్గా మనకి ఎలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో దేర్ ఆర్ హ్యూజ్ ఎలిగేషన్స్ దట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మనకి వెనిజులా బోత్ ద జుడిషియరీని నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ వెనిజులాని వీటిలన్నిటినీ కూడా కంప్లీట్లీ వీళ్ళు ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే పెంచుకుని వీళ్ళ కంట్రోల్లోకి అయితే తెచ్చుకుంటున్నారు. దేర్ ఆర్ నో సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. నవ్ ఆన్ ద అదర్ సైడ్ యూ కెన్ టేక్ ఇండియా అండ్ సీ హౌ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ బీయింగ్ మెయింటైన్డ్ ఇన్ అవర్ కంట్రీ త్రూ ద 3 organs దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జుడిషియరీ. సో యూ హ్యావ్ టు బెటర్ అప్రిషియేట్ దట్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం మనకి జియోగ్రాఫికల్ లొకేషన్ అనేటువంటిది కూడా మీకు తెలియాలి. సో జియోగ్రాఫికల్ లొకేషన్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద నార్థరన్ పార్ట్ ఆఫ్ ద సౌత్ అమెరికన్ కంట్రీస్లో మనం తీసుకున్నట్లయితే కనుక నార్థరన్ పార్ట్లో మనకి యొక్క వెనిజులా అయితే ఉందండి, విత్ ద క్యాపిటల్ అట్ కరాకస్ ఇస్ ద క్యాపిటల్. అండ్ ద బార్డర్ కంట్రీస్ మనం తీసుకున్నట్లయితే సో వీ హ్యావ్ ద గయానా అండ్ దెన్ వీ హ్యావ్ ద బ్రెజిల్ అండ్ దెన్ వీ హ్యావ్ కొలంబియా అండ్ దెన్ కరేబియన్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అట్లాంటిక్ ఓషన్ అనేటువంటి కంట్రీస్ అన్నీ కూడా మనకి వెనిజులాని బార్డర్ చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్ అలాగే మన యొక్క ఛానల్లో సౌత్ అమెరికన్ కంట్రీస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే కనుక చేసామండి. సో త్రూ ఏ స్టోరీ వీ హ్యావ్ యూజ్డ్ ఇట్. సో ఓకే, ట్రై టు సెర్చ్ ద సౌత్ అమెరికన్ మ్యాప్, పొలిటికల్ మ్యాప్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే కనుక మన ఛానల్ నుంచి మీకు వీడియో అయితే వస్తుంది. ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో. ఆ వీడియోలో మనము సౌత్ అమెరికన్ కంట్రీస్ని చాలా క్లియర్గా చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 to 15 minutes మీకు అన్ని కంట్రీస్ కూడా గుర్తుండిపోతాయి. ప్లీజ్ ట్రై టు వాచ్ దాట్ వీడియో యాజ్ వెల్. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి రోహింగ్యాస్ గురించి, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అక్కడ పర్సిక్యూషన్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మన దేశానికి వలస వచ్చేస్తున్నారు. సో ఇలా వచ్చేస్తూ ఉండటం వల్ల మనం వాళ్ళని ఏం చేస్తున్నాము, వాళ్ళని ఎలా పంపిస్తున్నాం వెనక్కి, రెఫ్యూజీ కన్వెన్షన్ మనకు అప్లై అవుతుందా అవ్వదా, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఫారినర్స్ యాక్ట్ 1946 ఏం చెప్తుంది, ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క వెనిజులా పరిస్థితి ఏంటి మనకి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నామండి. సో దిస్ ఈస్ హౌ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ వన్. సో గోయింగ్ టు దట్ ఆఫ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి, ఓకే, లెట్స్ మూవ్ టు ద థర్డ్ ఆర్టికల్. WPI ఇన్ఫ్లేషన్.
స్లోస్ టు 4-month low ఆఫ్ 1.31% అని చెప్పేసి మనకైతే ఇది ఒక ఎకానమీ బేస్డ్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. ఇన్ఫ్లేషన్ బేస్డ్ అపాన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI స్లోడ్ టు ఏ 4-month low ఆఫ్ 1.31% ఇన్ ఆగస్ట్ ఫ్రమ్ జూలై 2.04%, aided by the slight moderation in the pace of price rise in the food items and manufactured goods and fuel and power costs slipping onto a deflation of 0.7% from 1.7% uptick, official data recently showed. See, with respect to this article, you should understand that అసలు WPI అంటే ఏంటో అర్థం ఏంటో తెలియాలండి. WPI అంటే ఏంటో అర్థం ఏంటో తెలిసిన తర్వాత అప్పుడు వీ కెన్ బెటర్ అప్రిషియేట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. WPI గురించి మనం తీసుకున్నట్లయితే సో ద WPI అంటాం. WPI అంటే హోల్సేల్ ప్రైజ్ ఇండెక్స్ అని అర్థం. హోల్సేల్ ప్రైజ్ ఇండెక్స్ అని చెప్పేసి అర్థం అండి మనకి. అండ్ అలాగనే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ CPI అని చెప్పేసి కూడా మనకైతే కనుక ఉంటుంది. కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ అని అర్థం మనకి CPI. సో ఇవి మనకి ఏంటి అని అంటే కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైజ్ ఇండెక్స్, ఈ యొక్క ఇండెక్సెస్ అనేటువంటివి మనకి ఎంత ప్రైజ్ చేంజ్ అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మనం తీసుకున్నాం అనుకోండి, అట్ కన్జ్యూమర్ లెవెల్ గూడ్స్ అట్ కన్జ్యూమర్ లెవెల్లో మనకి సో ప్రైజెస్ అనేటువంటివి ఎంత చేంజ్ అయ్యాయి అనేటువంటిది మనకి CPI చెప్తుంది ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. WPI వచ్చేసి మనకి సో ద ప్రైజ్ చేంజ్ దట్ హ్యాస్ అకర్డ్ సో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద గూడ్స్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక WPI మాట్లాడుతుంది. సో ద WPI టాక్స్ అట్ హోల్సేల్ లెవెల్, CPI టాక్స్ అట్ కన్జ్యూమర్ లెవెల్. ఓకేనా అండి. WPI టాక్స్ అట్ హోల్సేల్ లెవెల్, CPI టాక్స్ అట్ కన్జ్యూమర్ లెవెల్. WPI టాక్స్ అబౌట్ ఓన్లీ గూడ్స్, CPI టాక్స్ అబౌట్ బోత్ గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ అనేటువంటి అర్థం మీకు తెలియాలి. సో కమింగ్ బ్యాక్ టు దట్ ఆఫ్ ద WPI గురించి మనం చూసినట్లయితే కనుక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి మనం చూసినట్లయితే ఈ సింపుల్ పాయింట్లో మనం ఎలా రాసుకోవచ్చు, ఇట్ మెజర్స్ ద చేంజెస్. సో ఇట్ మెజర్స్ ద చేంజెస్, ఎందులో చేంజెస్ని మెజర్ చేస్తుంది, ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ ద గూడ్స్, in the goods which are sold or traded at wholesale level. So in bulk at wholesale level లో మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ బల్క్ అట్ హోల్సేల్ లెవెల్లో మనం ప్రైస్ రేంజ్ చేంజ్ని చూసినట్లయితే కనుక టు అదర్ బిజినెసెస్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ WPI. ఆ చేంజ్ని మెజర్ చేసేటువంటిది ఇండెక్సే మనకి WPI అనమాట. మరి ఒక రిఫరెన్స్ ఇయర్ ఉండాలి కదా, ఒక బేస్ ఇయర్ అనేటువంటిది ఉండాలి కదా. సో WPIకి మనకి యొక్క బేస్ ఇయర్ అనేటువంటిది 2011 అండ్ యాజ్ వెల్ యాజ్ 12 బేస్ ఇయర్ అయితే కనుక ఉంటుందండి. అండ్ దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ రిలీజ్డ్ బై సంబడి నోన్ యాజ్ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనేటువంటి ఆర్గనైజేషన్ విచ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లోకి వచ్చినటువంటి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు మనకి ఈ యొక్క దాన్ని అయితే మనకి రిలీజ్ చేయడం అయితే కనుక జరుగుతుంది. అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈ యొక్క WPI అనేటువంటిది ఏదైతే ఉందో ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ఫ్లేషన్ అని కూడా మనం దీన్ని పిలుస్తాం. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ఫ్లేషన్ ఇన్ అవర్ కంట్రీ. సో ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా అట్ హోల్సేల్ లెవెల్లో ప్రైస్ చేంజెస్ని మెజర్ చేసేటువంటి ఒక ఇండెక్సే ఈ యొక్క WPI. WPIలో కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి అసలు అంటే వేటి యొక్క ప్రైస్ చేంజెస్ని మనము మెజర్ చేస్తాము. కాంపోనెంట్స్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్. ఫస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసి మనకి ప్రైమరీ ఆర్టికల్స్ అంటామండి. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో మనకి ఖచ్చితంగా దీని మీద అడిగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వీ కాల్ ఇట్ యాజ్ ద ప్రైమరీ ఆర్టికల్స్. ప్రైమరీ ఆర్టికల్స్ అంటామన్నమాట మనము ఫస్ట్ కేటగిరీని. సో ప్రైమరీ ఆర్టికల్స్ మనం తీసుకున్నాం అనుకోండి, ప్రైమరీ ఆర్టికల్స్కి ఎగ్జాంపుల్స్ దీంట్లో మనకు వచ్చేసి ఫుడ్ ఆర్టికల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఆర్టికల్స్ యొక్క ప్రైస్ చేంజెస్ అట్ హోల్సేల్ లెవెల్లో మనం మెజర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఆర్టికల్స్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏమేంటి, యూ కెన్ రైట్ వీట్, పల్సెస్, ఆనియన్, ఓకే,
వెజిటబుల్స్, ఇవన్నీ పొటాటోస్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి దీని అండర్లోకి అయితే కనుక వస్తాయి. ఓకే, పొటాటోస్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వీటి యొక్క ప్రైస్ చేంజ్ని అట్ హోల్సేల్ లెవెల్లో మనము మెజర్ చేస్తాము. ఈ యొక్క ఫుడ్ ఆర్టికల్స్ అనేటువంటివి ప్రైమరీ ఆర్టికల్స్ అండర్లోకి వస్తాయి. అండ్ సిమిలర్లీ వీ హ్యావ్ ద నాన్ ఫుడ్ ఆర్టికల్స్ కూడా మనకైతే కనుక ఉంటాయి. ఈ యొక్క నాన్ ఫుడ్ ఆర్టికల్స్ వచ్చేసి మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఆయిల్ సీడ్స్. ఆయిల్ సీడ్స్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ అండి. ఇవన్నీ కూడా మనకి ఏ కేటగిరీలోకి వస్తాయి? ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ ఆర్టికల్స్ అనేటువంటి కాంపోనెంట్లోకి వస్తాయి. సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ఫ్యూయల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పవర్. ఫ్యూయల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పవర్ గురించి మనం మెజర్ చేసేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ వన్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. ద థర్డ్ వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. ఈ త్రీ కేటగిరీస్ కూడా, ఈ త్రీ కాంపోనెంట్స్ని కూడా మనము WPI అండర్లో మనము ఆ యొక్క చేంజెస్ని అట్ హోల్సేల్ లెవెల్ మెజర్ చేస్తాము. మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ మనం తీసుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫుడ్ ప్రొడక్ట్స్ అని. ఫుడ్ ప్రొడక్ట్స్, సో ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద వెజిటబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ ఆయిల్స్ అంటాం. వెజిటబుల్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తామో, వెజిటబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యానిమల్ ఆయిల్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ ఆయిల్స్, ఇవి మనకి దీంట్లో అండర్లోకి ఎగ్జాంపుల్లోకి వస్తాయి, యానిమల్ ఆయిల్స్. అండ్ అలాగనే మనకి వీ హ్యావ్ ఆల్సో కమ్స్ అండర్ బేవరేజెస్. సో బేవరేజెస్ కూడా మనకి సో దీని అండర్లోకి వస్తాయి. అండ్ అలాగే ఎగ్జాంపుల్స్ వచ్చేసి అదర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి లైక్ వీ హ్యావ్ ద టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి, లేకపోతే మెడిసినల్ ప్రొడక్ట్స్, tobacco products, medicinal products, okay, and at the same time pharmaceutical products, pharmacy related pharmaceutical products. ఓకే, 3 కేటగిరీస్ అనమాట. ఇది ఫస్ట్ కేటగిరీ. సో బేవరేజెస్ అనే సెకండ్ కేటగిరీ. సో ఇవి వచ్చేసి మనకి థర్డ్ కేటగిరీ, ద అదర్ రిమైనింగ్ ఉండేటువంటి ప్రొడక్ట్స్ అనమాట. బేవరేజెస్ ఈ సెకండ్ కేటగిరీ అండ్ థర్డ్ కేటగిరీ టొబాకో ప్రొడక్ట్స్, మెడిసినల్ ప్రొడక్ట్స్, ఫార్మసీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనకి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫుడ్ ప్రొడక్ట్స్, సెకండ్ వన్ బేవరేజెస్, అండ్ ద థర్డ్ వన్ సో టొబాకో, మెడిసినల్ ప్రొడక్ట్స్, ఫార్మసీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా, ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనకి సో ఈ కేటగిరీ అండర్లోకి మనకైతే కనుక వస్తాయి, థర్డ్ కేటగిరీ. ఇవన్నీ దేంట్లో పార్ట్? ఇవన్నీ కూడా మనకి మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్లోకి మనకి పార్ట్ అనమాట. సో ద మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అనేది ఒక కాంపోనెంట్, ఫ్యూయల్ అండ్ పవర్ అనేది ఒక కాంపోనెంట్, అండ్ ప్రైమరీ ఆర్టికల్స్ అనేది ఒక కాంపోనెంట్. ఈ 3 కాంపోనెంట్స్ని కూడా మనం ఏం చేస్తాము అంటే వాటి యొక్క ప్రైజెస్ అనేటువంటివి, వేరియేషన్స్ అనేటువంటి వాటిని మనం మెజర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద WPI దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో అట్ హోల్సేల్ లెవెల్ కనుక మనము ప్రైస్ చేంజ్ని మెజర్ చేసినట్లయితే వీ కాల్ ఇట్ యాజ్ WPI, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ లెవెల్లో మనం ఏంటి అని అంటే కనుక ప్రైజెస్ యొక్క, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ చేంజ్ని మెజర్ చేసినట్లయితే వీ కాల్ ఇట్ యాజ్ CPI, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని అర్థం. ఓకే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ అండర్ ఇట్? సో ద కాంపోనెంట్స్ వచ్చేసి మనకి ఏమేంటి? ప్రైమరీ ఆర్టికల్స్, దెన్ వీ హ్యావ్ ఫ్యూయల్ అండ్ పవర్, దెన్ వీ హ్యావ్ ద మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్, లైక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఒక కేటగిరీ, బేవరేజెస్ ఒక కేటగిరీ, టొబాకో, మెడిసినల్ ప్రొడక్ట్స్, ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ ఇవంతా కూడా ఒక కేటగిరీ. సో ఇలా మనకి రకరకాల కేటగిరీస్ అయితే కనుక ఉంటాయి అండర్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అండి. సో దిస్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. So from the today's paper, let's move on to the next one. So friends, there was a small announcement from the LTX classes once again andi. So this is something related to that of the module wise or subject wise. So చాలా మంది aspirants కి ఏంటి అని అంటే కనుక ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ ఆర్ 2 సబ్జెక్ట్స్ మాత్రమే వాళ్ళు వీక్ ఉంటారు. సో బట్ మిగతావి దే మైట్ బి వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. అలాంటి వాళ్ళకి మొత్తం కంప్లీట్ కోర్స్ కన్నా కూడా స్పెసిఫిక్ సబ్జెక్ట్ విల్ బి మచ్ మోర్ యూస్ఫుల్. సో అలాంటి వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఏంటంటే ఈ యొక్క కోర్స్ని అలాంటి వాళ్ళకి అందుబాటులో అయితే పెడుతున్నామండి. ఎనీ సబ్జెక్ట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఇండిపెండెంట్లీ లైక్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ, CSAT అండ్ NCERT ఫౌండేషన్. సో ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ టేక్ అండి. అండ్ అట్ ద రేట్ ఆఫ్ 5,000 వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ ఫర్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఈవెన్ దిస్ 5,000 యాజ్ వెల్ యూ కెన్ పే ఇట్ అట్ EMI 1,000 రూపీస్ పర్ మంత్లో మీరు అయితే కనుక పే చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్ టు నో అబౌట్ more list of courses. Similarly,
సో స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే కనుక ప్రిపేర్ అవుతున్నారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి గ్రూప్ 1 మనం ఛార్జ్ చేసేటువంటిది 25,000 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి వీఆర్ ఛార్జింగ్ 18,000 రూపీస్ అండి. ఇవి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అండ్ ఈవెన్ యూ కెన్ పే ఇట్ అట్ ఈఎంఐలో కూడా మీరైతే పే చేసుకోవచ్చు. 3,000 పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుందండి ఈ పర్టికులర్ కోర్స్ కూడా మీకు. సో ఫ్రెండ్స్, ఇది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఏ విధమైన డౌట్ మీకు ఏమున్నా కూడా మీరైతే కాల్ చేయొచ్చు. మీరు కనుక్కుని మీ యొక్క క్వైరీస్ అంతటిని కూడా క్లియర్ చేసుకున్నాక సో దెన్ యూ కెన్ టేక్ ద కాల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ వాజ్ అ వెబ్సైట్ యూ కెన్ విజిట్. సిమిలర్లీ తెలంగాణకు కూడా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి, టీజీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా గ్రూప్ 1కి మనము 25,000 ఛార్జ్ చేస్తున్నాము. గ్రూప్ 2 వచ్చేసి 18,000 అండి. ఇవి కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. మీరు ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు. అండ్ ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీ ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అండ్ దిస్ వాజ్ ద వెబ్సైట్. ఎస్, దట్స్ ఇట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ ఇండియన్ ఎకానమీస్ స్వీట్ స్పాట్ అని చెప్పి మనకి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఇండియన్ ఎకానమీ అండి మనకి ఇది. ఓకే, ఈ యొక్క ఎడిటోరియల్లో మనకి ఏంటి అని అంటే కనుక ఆథర్ మనకి ఏ విధంగా ఇండియా ఎంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనేటువంటి ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ హౌ వీఆర్ ఎంజాయింగ్ దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం ఈ యొక్క డెమోగ్రాఫిక్ డివిడెండ్ని మనమైతే లెవరేజ్ చేసుకుని ఇంకా మనమైతే కనుక ముందుకు వెళ్ళాలి అంటూ అండ్ అట్ ద సేమ్ టైం ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఏ సెక్టార్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా మనకైతే చెప్తున్నారండి ఇక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కోట్ యూ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం రాసుకున్నట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారు అని అంటే ఇండియా ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ప్రపంచం మొత్తంలోనే ఇట్ ఈస్ నౌ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిగ్ ఎకానమీ. సో ప్రపంచం మొత్తంలోనే మన యొక్క ఇండియన్ ఎకానమీ అనేటువంటిది సో ఇట్ ఈస్ గ్రోయింగ్ అట్ వెరీ ఫాస్టర్ పేస్లో మనకైతే కనుక వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ ఈవెన్ వీఆర్ కరెంట్లీ ద 5th largest as well. We are currently the 5th largest economy in the world అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. బికాస్ వీ ఎంజాయ్స్ ఏ హ్యూజ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ని మనం అయితే ఎంజాయ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక మన యొక్క మీడియన్ ఏజ్, ఒక పర్టికులర్ పర్సన్ యొక్క మీడియన్ ఏజ్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 28 years అయితే కనుక వస్తుంది. అండ్ మన కంట్రీలో ఉన్న 63% ఆఫ్ ద పాపులేషన్ దే ఆర్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ గ్రూప్. సో వర్కింగ్ ఏజ్ గ్రూప్లో మనకి 63% ఆఫ్ ద పాపులేషన్ వర్కింగ్ ఏజ్ గ్రూప్లో అయితే కనుక ఉన్నారు. అండ్ ఇండియా ఎంజాయ్స్ ఏ హ్యూజ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్పేసి మనకి ఏంటంటే సో ద కంట్రీ అనేటువంటి చెప్పడం అయితే ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. బట్ కానీ మన యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేటువంటిది తీసుకుంటే కనుక సో ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే కనుక ఇది కేవలం 55.2% మాత్రమే ఉంది ఇన్ ద ఇయర్ 2022 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 2023. సో ఓకే 55.2% మాత్రమే ఉంది అకార్డింగ్ టు దట్ ఆఫ్ ద ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా పబ్లిష్ చేశారండి, సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ అవుట్లుక్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారు. అండ్ ఇది బట్ మనం LFPR దట్ ఈజ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఇది కేవలం మనకి 55.2% మాత్రమే ఉంది ఇన్ 2022లో అని చెప్పి మనకి ఆథర్ అయితే కనుక చెప్తున్నారు. బికాజ్ ఎందుకనంటే మన యొక్క ఇండియా యొక్క ఎకానమీ గ్రోత్ అనేటువంటిది ఇట్ ఈజ్ ప్రైమరీలీ ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది సో ఇట్ ఈస్ ప్రైమరీలీ లెడ్ బై సర్వీస్ సెక్టార్. సో సర్వీస్ సెక్టార్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గ్రోత్ని లీడ్ చేస్తుంది దాన్ దట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కన్నా కూడా సర్వీస్ సెక్టార్ ఈజ్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్. ఇంత గ్రోత్ని మనకి ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీని మనకి ఏంటి అని అంటే కనుక సర్వీసెస్ సెక్టార్ మనకి అయితే కనుక తీసుకుని వెళ్తోంది. సో ఈ యొక్క దిస్ నీడ్ టు బి
చేంజ్డ్ అనేటువంటి మాటలు అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ ఆథర్ మనకి. సో దట్ మనము కంప్లీట్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ యొక్క అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి అని అంటే ఇంత వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ యొక్క కంట్రిబ్యూషన్స్, వర్క్ ఎఫర్ట్స్ని మనం ఏంటి అని అంటే ఛానలైజ్ చేయాలి అని అంటే ప్రస్తుతం రన్ అవుతున్నటువంటి సర్వీస్ సెక్టార్ లెడ్ గ్రోత్ని మనం మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టార్ లెడ్ గ్రోత్లోకి మనం మూవ్ అవ్వాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆథర్స్ మెయిన్ పాయింట్ అండి హియర్. సో ఆథర్ యొక్క మెయిన్ పాయింట్ అనమాట. సో దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆథర్ ఇంకేం మాట్లాడుతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెన్ అకార్డింగ్ టు దట్ ఆఫ్ ద ఎకనామిక్ సర్వే మనం తీసుకున్నట్లయితే కనుక అకార్డింగ్ టు దట్ ఆఫ్ ద ఎకనామిక్ సర్వే 2023-24 మనం తీసుకున్నట్లయితే కనుక టెక్నాలజీ పెరుగుతూ ఉండటం వల్ల, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ జరుగుతూ ఉండటం వల్ల, ఆటోమేషన్ పెరుగుతూ ఉండటం వల్ల, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉండటం వల్ల మనకి యొక్క క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో అంటారు, వెరీ ఇంపార్టెంట్ అండి. క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో అనేటువంటిది తగ్గిపోతుంది, ఇట్ ఈస్ డిక్లైనింగ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేటువంటిది పెరగడం అంటే ఏంటంటే ఆటోమేషన్ పెరగడం అనమాట. ఆటోమేషన్ పెరిగి మోర్ అండ్ మోర్ ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ వర్క్, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్ వర్క్, సో మనకి ఏంటంటే మెషిన్స్, ఆటోమేషన్ అనేటువంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి ద్వారానే మనకి ఏమవుతుంది, వీఆర్ ఏబుల్ టు జనరేట్ మోర్ అవుట్పుట్. అంటే తక్కువ మిషనరీ అండ్ తక్కువ ఎక్విప్మెంట్ తోటే మనము క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో అనేటువంటిది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు పలానా అవుట్పుట్ మనం ప్రొడ్యూస్ చేయాలి అని అంటే దీనికి మనకి ఎంత మిషనరీ ఆర్ ఎంత ఎక్విప్మెంట్ అనేటువంటిది అవసరము అనేటువంటిది రోజు రోజుకి ఏమవుతుంది, తక్కువ మిషనరీ తక్కువ ఎక్విప్మెంట్ తోటే మనం ఏం చేయగలుగుతున్నాము అని అంటే కనుక మోర్ అవుట్పుట్ని, ఇన్ఫ్యాక్ట్ ద సేమ్ అవుట్పుట్ని మనము ప్రొడ్యూస్ చేసేయగలుగుతున్నాము. ఈ యొక్క క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో ఏదైతే ఉందో ఇది తగ్గిపోతుంది. అంటే అర్థం ఏంటి, మోర్ అండ్ మోర్ ఆటోమేషన్ జరుగుతోంది, మోర్ అండ్ మోర్ ఆటోమేషన్ జరగటం వల్ల సో ఈవెన్ ద క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో తగ్గిపోతుంది. అండ్ అలాగనే దెర్ వాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మనం తీసుకున్నట్లయితే కనుక, సో ద ఫస్ట్ వన్ ఈజ్ క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో అండ్ ద సెకండ్ వన్ ఈజ్ క్యాపిటల్ టు లేబర్ రేషియో. క్యాపిటల్ టు లేబర్ రేషియో అనేటువంటిది మనకి పెరుగుతోంది. క్యాపిటల్ టు లేబర్ రేషియో, ఓకే, క్యాపిటల్ టు లేబర్ రేషియో అనేటువంటిది ఇంక్రీజ్ అయిపోతుంది. సో క్యాపిటల్ టు లేబర్ రేషియో ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏంటి, పర్ లేబర్ మనం తీసుకున్నట్లయితే కనుక మనం డిప్లాయ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. దాని మూలాన మనకి ఏమవుతుంది, సో ద లేబర్ ఫోర్స్ యొక్క రిక్వైర్మెంట్ అనేటువంటిది తగ్గిపోతుంది. దట్ మీన్స్ వీఆర్ రిలయింగ్ హెవీలీ ఆన్ క్యాపిటల్, వీఆర్ రిలయింగ్ హెవీలీ ఆన్ ఆటోమేషన్ ఎక్విప్మెంట్ మీద మనం రిలీ అవుతూ మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లేబర్ యూసేజ్, లేబర్ యొక్క కంట్రిబ్యూషన్స్, లేబర్ యొక్క వర్క్ ఆపర్చునిటీస్ అనేటువంటివి మనం రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. సో దేర్ ఫోర్ హియర్ మనం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ పెరుగుతూ ఉండటం వల్ల క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో తగ్గిపోతుంది అండ్ అలాగే క్యాపిటల్ టు లేబర్ రేషియో పెరిగిపోతుంది. వీటి కారణంగా మనకి ఏమవుతుంది అని అంటే కనుక లేబర్ సర్ప్లస్ అనేటువంటిది ఉన్నా కూడా మనకి ఎవరికి ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉండట్లేదు. దాని మూలాన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా మనకి తగ్గిపోతుంది అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారండి. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి దీనికి సొల్యూషన్ ఏంటి, మనకి సొల్యూషన్ ఏంటి అని అంటే కనుక నౌ ఫోకస్ ఆన్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్స్ కాదు, ఫోకస్ ఆన్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆటోమేషన్ అనేటువంటి దాన్ని తగ్గించండి. ఆటోమేషన్ అనేటువంటిది తగ్గించి, సో ఆటోమేషన్ అనేటువంటిది ఉన్నా ఏవైతే సెక్టార్స్లో మోర్ హ్యూమన్ లేబర్ ఇంటెన్సివ్ ఉంటాయో అలాంటి వాటిల్లో లైక్ పర్టికులర్లీ టాయ్స్ సెక్టార్, అపరల్ సెక్టార్, ఓకే, టాయ్స్, అపరల్ సెక్టార్, టూరిజం, సో ఇలాంటి వాటిల్లో మనం ఏంటి అని అంటే కనుక లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ విచ్ ఆర్ హై పొటెన్షియల్ సెక్టార్స్. సో వీటికి మనం ఎక్కువ ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వాలి, వీటిల్ని మనం డెవలప్ చేయాలి. అప్పుడు మాత్రమే మన దగ్గర ఉన్నటువంటి సర్ప్లస్ లేబర్కి మనము వర్క్ ఆపర్చునిటీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయగలము. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ సర్వీసెస్ లెడ్ గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ గ్రోత్ అనేటువంటిది మనం ముందుకెళ్ళచ్చు. బికాస్ వీ డోంట్ వాంట్ నాట్ ఓన్లీ గ్రోత్ కదండి, వీ ఆల్సో వాంట్ జాబ్స్ యాజ్ వెల్. సో దట్ గ్రోత్
షుడ్ బి కపుల్డ్ విత్ దట్ ఆఫ్ ద జాబ్స్. సో దట్ మీన్స్ ఆ గ్రోత్ అనేటువంటిది ఎలా ఉండాలి, ఇన్స్టెడ్ ఆఫ్ సర్వీసెస్ సెక్టార్ లెడ్ గ్రోత్ మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ గ్రోత్ ఉండాలి. అలాగే గవర్నమెంట్ ఏం చేయాలి, లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ ప్రమోట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఫర్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ టెక్స్టైల్స్, apparel, toys. So these are some examples where this particular more labor can be accommodated. And the second important aspect మాట్లాడింది ఏంటి అని అంటే కనుక స్కిల్లింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అనదర్ ఇంపార్టెంట్ ఏంటి టాపిక్ మాట్లాడింది, స్కిల్లింగ్ ఈజ్ బేసికల్లీ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మనకి అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్గా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఈ రోజున మనం తీసుకుంటే ఓన్లీ 4.4% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మాత్రమే ఫార్మల్లీ స్కిల్డ్ అటండి. ఫార్మల్లీ స్కిల్డ్. సో ఫార్మల్లీ స్కిల్డ్ అవుట్ ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్ ఓన్లీ జస్ట్ 4.4% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 29 years. సో మనం తీసుకుంటే కనుక ఓన్లీ 4.4% మాత్రమే సో దే ఆర్ ఫార్మల్లీ స్కిల్డ్. అంటే దెర్ ఈజ్ ఏ నౌ హ్యూజ్ గ్యాప్ అనేటువంటిది ఉంది. ఈ హ్యూజ్ గ్యాప్ని మనం ఏం చేయాలి, బ్రిడ్జ్ చేయాలి. సో దేన్ని మనం బ్రిడ్జ్ చేయాలి, సర్ప్లస్ లేబర్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద అండ్ స్కిల్స్ షార్టేజ్. సో సర్ప్లస్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్కిల్స్ షార్టేజ్ ఉన్న ఈ సిచ్యువేషన్ని మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సర్ప్లస్ లేబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనము స్కిల్స్ యొక్క షార్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనము అప్గ్రేడ్ చేయాలి, ఆ గ్యాప్ని మనము బ్రిడ్జ్ చేయాలి అని చెప్తున్నారు. అదర్ సొల్యూషన్ ఏం చెప్తున్నారు ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి? సో ఏం చెప్తున్నారు అని అంటే కనుక టై అప్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బెనిఫిట్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుని ప్రైవేట్ సెక్టార్ యొక్క హెల్ప్ తీసుకుంటూ వీళ్ళకి మనము స్కిల్లింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేసినట్లయితే ఈ యొక్క సర్ప్లస్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్స్ షార్టేజ్ని మనము అడ్రస్ చేయొచ్చు. అండ్ అలాగనే మనం ఏంటంటే మనం అకామిడేట్ చేయొచ్చు. అకామిడేట్ చేసిన తర్వాత వీ కెన్ హ్యావ్ ఏ మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ గ్రోత్ అయితే కనుక ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. And the third important is impact of artificial intelligence and as well as machine learning. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే కనుక ఎక్కడైతే ఇంపాక్ట్ ఉంటుందో అక్కడ మనము గవర్న్ చేస్తూ రెగ్యులేట్ చేయాలి. సో రెగ్యులేట్ ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ యొక్క ఇంపాక్ట్స్ని తగ్గిస్తూ గవర్న్ చేయాలి. అండ్ అలాగనే యూ టేక్ ద బెనిఫిట్, హార్నెస్ ద బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో ద బెనిఫిట్స్ ఏఐ అండ్ ఎంఎల్ ప్రొవైడ్ ఏవైతే చేస్తున్నాయో ఆ యొక్క బెనిఫిట్స్ని తీసుకుంటూ దాని యొక్క ఇంపాక్ట్ని పర్టికులర్లీ ఆన్ ద లేబర్ ఫోర్స్ మీద తగ్గిస్తూ ఎక్కడికక్కడ మనము రెగ్యులేట్ చేయాలి. ఇలా చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. అప్పుడు మన యొక్క డెమోగ్రాఫిక్ డివిడెండ్ యొక్క ఫుల్ పొటెన్షియల్ని మనం ఏంటి అని అంటే కనుక లెవరేజ్ చేసినటువంటి వాళ్ళం అవుతాము అని చెప్పి ఇక్కడ మనకి ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఎడిటోరియల్. సంథింగ్ రిలేటెడ్ టు ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. స్కిల్లింగ్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్. Please focus more on labor intensive sectors instead of capital intensive sectors. Capital intensive sectors కన్నా కూడా దయచేసి లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అండ్ అలాగే సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్స్ షుడ్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డర్ టు డివైజ్ ద పాలసీస్ సో ఫర్ ద మోర్ లేబర్ అకామిడేషన్. సో స్కిల్స్ యొక్క షార్టేజ్ని తగ్గించడము ఇవన్నీ కూడా మనము చేయొచ్చు అని చెప్పి మనకి ఆథర్ ఈ ఆర్టికల్లో మనకైతే మాట్లాడుతున్నారండి. సో దిస్ ఈజ్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఇండియన్ ఎకానమీస్ స్వీట్ స్పాట్ అని చెప్పి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఎస్, దట్స్ ఇట్. దెన్ లెట్స్ గో టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Steps taken to improve the self-reliance, says Rajnath. And one more important article అయితే మనకి పబ్లిష్ అయిందండి, సంథింగ్ రిలేటెడ్ టు ద డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది మనకి. సో లైక్ so the Ministry of Defence, Rajnath Singh is saying that so under the leadership of the Prime Minister Narendra Modi, so series of infrastructure development and welfare programs అయితే కనుక మనం అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇండిజినైజేషన్ అనేటువంటిది అయితే మనకైతే పెరుగుతోంది, సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటిది పెరుగుతోంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో వీ హ్యావ్ బీన్ లాంచింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అనేటువంటి దాన్ని మనం అయితే కనుక పబ్లిష్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అనేటువంటి దాన్ని పబ్లిష్ చేస్తున్నారనమాట గవర్నమెంట్. ఈ పాజిటివ్
పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఆర్మ్డ్ ఫోర్సెస్ లైక్ ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్ ఈ యొక్క పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్లో చెప్పినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇవన్నీ కూడా కంప్లీట్లీ డొమెస్టిక్ ఇండస్ట్రీ నుంచే పర్చేస్ చేయాలి, అంతే తప్ప ఇంపోర్ట్ చేసుకోకూడదు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది, మన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్టార్టప్స్కి వీళ్ళకి దే కెన్ ప్రొవైడ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ అట్ ద సేమ్ టైం రిలయన్స్ ఆన్ ఫారిన్ కంట్రీస్ అనేటువంటిది మనకు తగ్గుతుంది, ఇంపోర్ట్ బిల్ అనేటువంటిది తగ్గుతుంది. ఇవన్నీ కూడా మనము డొమెస్టిక్గానే మనం పర్చేస్ చేసినట్లయితే. సో ఈ విధంగా మనకి ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇంప్రూవింగ్ ద సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటి దాన్ని అయితే ఇంప్రూవ్ చేస్తున్నారండి. సంథింగ్ కాల్డ్ ఆత్మ నిర్భర్ అనేటువంటి దాన్ని అయితే కనుక ఇంప్రూవ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకైతే డిఫెన్స్ మినిస్టర్ అయితే కనుక మాట్లాడుతున్నారు. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Yes friends, that's it for today. So I hope you enjoyed the today's discussion. So now it's the time to answer the today's question andi. Consider the following states. Okay, A 1 Arunachal Pradesh, 2 Assam, 3 Meghalaya and 4 Manipur. Okay, Arunachal Pradesh, Assam, Meghalaya and as well as Manipur. Which of the above states border with Myanmar? సో ఈ యొక్క స్టేట్స్లో మనకి ఏవేన్ స్టేట్స్ మయన్మార్తో బార్డర్ అవుతున్నాయి? 1 and 2 ఓన్లీ, దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. 2 and 3 ఓన్లీ, అస్సాం అండ్ మేఘాలయ. సో అరుణాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మణిపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆఫ్ ద అబవ్. ఇఫ్ యూ నో ద ఆన్సర్, please do comment your answer and at the same time if you have liked the video, please like it. Okay, so let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye Andy.